హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ స్కీమ్స్ కట్టుకుంటే బాగుంటుందా, అలాగే గోల్డ్ కాయిన్స్ అయితే బాగుంటాయా అని చాలామందికి డౌట్ ఉంటూనే ఉంటుంది కదా. దాని గురించి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చాలామంది దగ్గర డబ్బులు ఉంటుంది, కానీ ఏది కొనాలి అనేది కూడా చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు గోల్డ్ షాప్లలో స్కీమ్స్ కట్టుకొని మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకుందామా, లేకపోతే కాయిన్స్ కొనుక్కుందామా అని చాలా డౌట్గానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మన దగ్గర డబ్బులు ఉంటే కానీ మనం ఏం చేసుకోవాలని, అంటే గోల్డ్ స్కీమ్సా అలాగే గోల్డ్ కాయిన్స్ అనేది మనం కొంచెం నిదానంగా ఆలోచించుకొని తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే మనము గోల్డ్ ఒకసారి కొంటాం కదా, ప్రతిసారి కొనలేము. అలాగే మీకు డబ్బులు లేకపోయినా కూడా మీరు స్కీమ్స్ అయినా కాయిన్స్ అయినా ఏది కొంటే బెస్ట్ అనేది నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. తప్పకుండా వీడియో చూడండి చివరి వరకు. ఇక ఫస్ట్ వచ్చేసి స్కీమ్స్ దగ్గర అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. మీ దగ్గర అమౌంట్ ఉంది, స్కీమ్స్ కట్టాలి అనుకుంటే కన్నా ఫస్ట్ మీరు, మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి, ఫస్ట్ మీకు జ్యువెలరీ కావాలంటే మీరు ఇప్పటికిప్పుడు వేసుకొని, లేకపోతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళ కదా టైంలో వేసుకోవాలనుకుంటే, అంటే మీకు జ్యువెలరీ కావాలా, లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అంటే ఒక కాయిన్స్ తీసుకొని, లేకపోతే గోల్డ్ బార్స్ ఉంటాయి కదా, అదే బిస్కెట్స్ అవి తీసుకొని రేపొద్దున ఇన్వెస్ట్మెంట్ ప్రకారం రేపొద్దున పిల్లల కోసం కానీ మనకైనా రేపొద్దున యూజ్ అవ్వడానికి తీసుకోవాలనుకుంటున్నారా అనేది మీరు ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి మీరు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు జ్యువెలరీ లేకపోతే మీరు కంపల్సరీ స్కీమ్స్ కట్టుకోండి. స్కీమ్స్కి అయితే మీకు జిఎస్టీ కానీ వేస్టేజ్ కానీ, అలాగే మీకు 1 మంత్ ఎక్స్ట్రా వాళ్ళే కడతారు కదా, మీరు ఎంత అమౌంట్ కడతారో అంత, దానికి మీకు జ్యువెలరీ తీసుకునేటట్టయితే మీకు స్కీమ్స్ అయితే బెస్ట్ అండి. అలాగే మీరు కాయిన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కన్నా మీకు ఇదైతే ఇంకా చాలా ఈజీ మార్గం నాకు తెలిసినంతలో స్కీమ్స్ కంటే. ఎందుకంటే మనము ఇవనుకోండి స్కీమ్స్ అయితే కనుక మనం ప్రతి నెల ఎంత మనం బడ్జెట్ పెడతామో, ఒకవేళ మీరు దీనికి ఒక 10,000 బడ్జెట్ పెట్టారనుకోండి, కంపల్సరీ మీరు ఈ 10,000 ప్రతి నెల కడుతూ ఉండాలి మీకు జ్యువెలరీ కావాలనుకుంటే కనుక. అదే గోల్డ్ కాయిన్స్ అనుకోండి, మీరు ఎంత అమౌంట్ అయినా ప్రతి నెల ఒక అమౌంట్ ఫిక్స్డ్ చేసుకొని ఆ అమౌంట్ను కట్టుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ నెల మీరు 10,000 పెట్టే ఒక గ్రామ్ కొన్నా కూడా, ఇక నెక్స్ట్ మీ దగ్గర 10,000 లేకపోయిందనుకోండి, 7,000 ఉన్నా కూడా 7,000 ఉన్నా కూడా మీరు దానికి వచ్చిన అమౌంట్ అంటే 8 గ్రామ్స్ 7 గ్రామ్స్ అట్లా, మినిమం 7 గ్రామ్స్ వేద్దాము. సారీ అండి, 7,000కి 700 గ్రామ్స్ అట్లా, అంటే అరతులం కంటే కొంచెం అర గ్రామ్ కంటే కొంచెం ఎక్కువగా వచ్చే విధంగా అలా 700 గ్రామ్స్ అలా అయినా మీరు కొనుక్కోవచ్చు. దీనికి కూడా మనకు నచ్చిన అమౌంట్ కట్టుకోవడానికి కుదరదు కదా. మీరు 10,000 అయితే కంపల్సరీ నెక్స్ట్ మంత్ కూడా 10,000 కట్టుకోవాల్సి వస్తుంది. దీనికైతే అలా కాదు, మనకు నచ్చినంతలో కట్టుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి నెల మనం సేవ్ చేసుకునే విధంగా అయితే కానీ ఇది బెస్ట్ అండి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది, మీకు జ్యువెలరీ ఉందా లేదా అనే దాని బేస్ మీద బట్టి మీరు స్కీమ్స్ కట్టుకోవాలా, కాయిన్స్ కట్టుకోవాలా అని ఉంటుంది. మీకు దీంట్లో అయితే జిఎస్టీ అనేది తక్కువ, అలాగే వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ మీరు ఒకసారి ఒక ఐటెం తీసుకున్నాక అది మీరు నెక్స్ట్ వాళ్ళకి అమ్మాలన్నా కూడా చాలా వేస్టేజ్ అయితే తీసేస్తారు. ఇలా కాయిన్ అనుకోండి, కాయిన్స్కి అయితే కనుక మీరు తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ గోల్డ్ రేట్ ఎంత పెరిగితే దానికి తగ్గట్టు మనకు అదే అమౌంట్ ఇస్తారు. దీంట్లో వేస్టేజ్ అలాంటిది ఏం తీసేయరు. అలాగే కాయిన్స్లలో కూడా మనకి ఎక్కువగా మనం కొన్నప్పుడు కూడా జిఎస్టీ మాత్రమే వేస్తారండి, మిగతాదైతే అసలు వేయడు. మీకు దీనికి క్లారిఫై అయితే అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.